ఐసీసీ టీ20 ర్యాంకుల్లో సూర్యకుమార్ యాదవ్ కు తిరుగు లేకుండా పోయింది. అమెరికాపై హాఫ్ సెంచరీ కొట్టిన స్కై టాప్ ర్యాంకును నిలబెట్టుకున్నాడు. 837 రేటింగ్ పాయింట్లతో ఆధిపత్యాన్ని కొనసాగించాడు. రెండో స్థానంలో ఇంగ్లాండ్ ప్లేయర్ ఫిల్ సాల్ట్ ఉన్నాడు. సాల్ట్ ఖాతాలో 771 రేటింగ్ పాయింట్లున్నాయి. సూర్యకుమార్ యాదవ్, సాల్ట్ కు మధ్య 66 రేటింగ్ పాయింట్ల అంతరం ఉంది. మూడో స్థానాన్ని పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ అజం నిలబెట్టుకున్నాడు. బాబర్ ఖాతాలో 755 రేటింగ్ పాయింట్లున్నాయి. పాకిస్తాన్ ప్లేయర్ రిజ్వాన్ 4వ స్థానంలో కంటిన్యూ అయ్యాడు. ఆస్ట్రేలియా ఓపెనర్ ట్రావిస్ హెడ్ 5 స్థానాలు ఎగబాకాడు. 10వ ర్యాంకు నుంచి 5వ ర్యాంకుకు చేరుకున్నాడు. ఇంగ్లాండ్ కెప్టెన్ బట్లర్ 1 స్థానం కోల్పోయాడు. 6వ ర్యాంకుకు పడిపాడు. వరల్డ్ కప్ లో ఒక్క అవకాశం కూడా దొరక్కపోయినా భారత యువ ప్లేయర్ యశస్వి జైస్వాల్ టాప్ 10లోనే ఉన్నాడు. కాకపోతే 1 స్థానం కోల్పోయాడు. 6వ ర్యాంక్ నుంచి 7వ ర్యాంకుకు పడిపాడు. సౌత్ ఆఫ్రికా కెప్టెన్ మర్క్రమ్ 8వ స్థానంలో కొనసాగాడు. వెస్టిండీస్ ప్లేయర్ బ్రాండన్ కింగ్ 2 స్థానాలు డౌన్ అయ్యాడు. 9వ స్థానంలో ఉన్నాడు. సౌత్ ఆఫ్రికా ప్లేయర్ హెండ్రిక్స్ 10వ ర్యాంక్ సాధించాడు. రుతురాజ్ గైక్వాడ్ 13వ ర్యాంకులో ఉన్నాడు. రింకు సింగ్ 37వ ర్యాంకులో నిలిచాడు. విరాట్ కోహ్లీ 2 స్థానాలు కోల్పోయాడు. 50వ ర్యాంకులో సెటిల్ అయ్యాడు. రోహిత్ శర్మ కూడా 2 స్థానాలు కోల్పోయాడు. 51వ స్థానానికి పరిమితమయ్యాడు. బౌలర్ల ర్యాంకింగ్స్ లో ఇంగ్లాండ్ బౌలర్ రషీద్ ఖాన్ టాప్ లో ఉన్నాడు. టాప్ 10లో భారత్ నుంచి ఒక్కడే చోటు దక్కించుకున్నాడు. అక్షర్ పటేల్ 9వ ర్యాంకులో నిలిచాడు. కాకపోతే అక్షర్ 2 స్థానాలు కోల్పోయాడు. రవి బిష్నోయ్ 12వ ర్యాంక్ సాధించాడు. హర్షదీప్ సింగ్ 20వ ర్యాంకులో ఉన్నాడు. కుల్దీప్ యాదవ్ 31వ ర్యాంకులో నిలిచాడు. హార్దిక్ పాండ్యా 7 స్థానాలు ఎగబాకాడు. 50వ ర్యాంకుకు చేరుకున్నాడు. ఆల్రౌండర్ల జాబితాలో ఆస్ట్రేలియా స్టార్ ప్లేయర్ స్టోయినిస్ టాప్లో నిలిచాడు. బంగ్లాదేశ్ ఆటగాడు షకీబుల్ హసన్ 3వ స్థానంలో ఉన్నాడు. టాప్ 10లో భారత్ నుంచి ఒక్కడే నిలిచాడు. హార్దిక్ పాండ్యా 1 స్థానం మెరుగయ్యాడు. 8వ ర్యాంకు నుంచి 7వ ర్యాంకుకు చేరుకున్నాడు. ఆసీస్ ఆటగాడు గ్లెన్ మ్యాక్స్వెల్ తో కలిసి అక్షర్ పటేల్ 18వ ర్యాంకులో నిలిచాడు. టాప్ 10లో మరే భారత ప్లేయరు చోటు దక్కించుకోలేదు. టీమ్ ర్యాంకింగ్స్ లో భారత జట్టుకు తిరుగు లేకుండా పోయింది. వరల్డ్ కప్ లో వరుసగా 3 మ్యాచ్లు గెలిచిన రోహిత్ సేన అగ్రస్థానంలో కొనసాగుతోంది. వరల్డ్ కప్ ముగిసేసరికి ప్లేయర్ల ర్యాంకులు, టీమ్ ర్యాంకులు ఎలా ఉంటాయనే ఆసక్తి అభిమానుల్లో ఉంది.